పరిశుద్ధ గ్రంథం నుండి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో మనము పరిశుద్ధులుగా ఉండుటయే దేవుని యొక్క చిత్తమైనది, అనగా జారత్వమునకు దూరంగా ఉండుటయు ప్రభు యొక్క చిత్తమైనది. ప్రియులారా, దేవుని వాక్యం సెలవిచ్చిన మాట ప్రకారము నీవు నేను మనము యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను ప్రభు ఎదుట మనం జీవించే వారిగా ఉండాలి. ప్రతి విషయమైన జారత్వమునకు విచారముకు దూరంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. శరీర సంబంధమైన జారత్వమునకును మరియు విగ్రహ సంబంధమైన విచారమునకును మనం దూరంగా ఉండి మన కొరకు సిలువలో ప్రాణం పెట్టిన, మన కొరకు సిలువలో రక్తం చిందించిన పరిశుద్ధుడగు యేసు ప్రభువారి వలె మనం జీవించాలని వాక్యం సెలవిస్తుంది. మనందరం కూడా పరిశుద్ధులుగా జీవించడానికే యేసు ప్రభువారు కల్వరి సిలువలో మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు కనుక మనందరం కూడా పరిశుద్ధులుగా జీవించి ప్రభు ఇచ్చే ఆశీర్వాదములు పొందుకోవాలని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.